హేమ కమిటీ నివేదిక ప్రస్తుతం కేరళ సినీ పరిశ్రమలో పెద్ద దుమారమే రేపుతోంది. దీంతో ఇప్పటి వరకు అతిపెద్ద స్టార్స్ అంటూ సమాజంలో పోజు కట్టిన వారి బండారం కూడా బయటపడింది. హేమ కమిటీ తన నివేదికలో మలయాళ సినీ పరిశ్రమకు చెందిన ముఖేష్, గణేష్ కుమార్, సిద్దికుల పేర్లు ప్రస్తావించింది. మహిళలను లైంగికంగా వేధింపులకు గురి చేశారని నివేదికలు వివరించింది. ఇక హేమ కమిటీలో కీలక అంశాల గురించి ప్రత్యేక కథనంలో మరింత సమాచారం తెలుసుకుందాం. భారతీయ చిత్రసీమలో మన హీరోలు తెరపై శ్రీరామచంద్రులుగా ఫోజు కొడుతుంటారు. వ్యక్తిగత విషయాలకు వస్తే అత్యంత నీచంగా ప్రవర్తిస్తుంటారు. సినీ ఇండస్ట్రీలో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని బతికే వారిని కూడా విడిచిపెట్టకుండా లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. మలయాళం సినీ పరిశ్రమలో ఈ జాడ్యం మరీ ఎక్కువగా కనిపిస్తోంది. తమను సినీ పరిశ్రమలో సెక్స్ వర్కర్స్గా చూస్తున్నారని మహిళా ఆర్టిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హేమ కమిటీ నివేదికలో మలయాళం సినీ పరిశ్రమలో మహిళలు అత్యాచారానికి, బెదిరింపులకు, దోపిడీకి గురవుతున్నారని వివరించింది. దీంతో పాటు సినీ రంగానికి చెందిన అతిపెద్ద స్టార్ల పేర్లను కూడా ప్రస్తావించారు. వారిలో సినీ నటుడు సిద్దికి పేరు ప్రముఖంగా ప్రస్తావించడంతో అతను మలయాళం మూవీ ఆర్టిస్ట్ అమ్మ జనరల్ సెక్రటరీ పదవి నుంచి తప్పుకున్నారు. సిపిఐ ఎం ఎమ్మెల్యే నటుడు ముఖేష్, డైరెక్టర్ రంజిత్ పేర్లను ప్రముఖంగా ప్రస్తావించారు. హేమ నివేదిక వెలుగు చూసిన తర్వాత ఈ నెల 27న 17 మంది సభ్యుల గల ఎగ్జిక్యూటివ్ కమిటీ తమ పదవులకు రాజీనామా చేసింది. ఇక వేధింపుల విషయానికి వస్తే శివప్రియ, మనీషా ఉదంతాన్ని తీసుకుంటే ఆమె కొల్లాం జిల్లాలోని ఓ చిన్న పల్లెటూరు కొట్టారక్కారా ప్రాంతం నుంచి సినీ రంగంలో చేరారు. 2014లో తాను మొట్టమొదటిసారి లైంగిక వేధింపులకు గురయ్యానని చెప్పారు. 5 సంవత్సరాల పాటు హెయిర్ స్టైలిస్ట్గా నేషనల్ అవార్డు విన్నర్ మేకప్ ఆర్టిస్ట్ పట్టణం రషీద్ దగ్గర హెయిర్ స్టైలిస్ట్గా పని నేర్చుకున్నానని చెప్పారు. ఓ సీనియర్ మేకప్ మ్యాన్ తన గదికి రావాలని కోరాడు. స్నానం చేసిన తర్వాత తన మేల్ అసిస్టెంట్ మేకప్ మ్యాన్ను తీసుకుని సీనియర్ మేకప్ మ్యాన్ దగ్గరికి పోయా. అసిస్టెంట్ను ఎందుకు తెచ్చావని తనపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ తర్వాత రోజు నుంచి తనను వేధింపులకు గురి చేయడం మొదలుపెట్టాడు. అక్కడి నుండి అతని చేతిలో రోజు వేధింపులకు గురి కావాల్సి వచ్చేదని, పనిచ్చేవాడు కాదని ఆమె తన అనుభవాన్ని వివరించారు. ఓ మారుమూల ప్రాంతంలో ఒక సినిమా షూటింగ్ రాత్రి 11:30 గంటల వరకు కొనసాగింది. పని అయిపోయింది. వాహనాలు తిరిగి వెళ్లడం లేదు. తాను ఒక్కదాన్నే నిలబడిపోవాల్సి వచ్చింది. ఏం చేయాలో అర్థం కాక అలా ఏడ్చుకుంటూ నిలబడ్డా. తర్వాత ప్రొడక్షన్ కంట్రోల్ ఒకరు తనకు సాయం చేసి వాహనంలో ఎక్కించుకున్నాడని మనీషా తన అనుభవాన్ని పంచుకున్నారు. ఇక లాభం లేదనుకుని సీనియర్ మేకప్ ఆర్టిస్ట్కు ఫోన్ చేసి అతనితో వాగ్వాదానికి దిగాను. ఆ సంభాషణ రికార్డు కూడా చేశారు. అతన్ని తన నుంచి ఏమి ఆశిస్తున్నావని అడిగితే అతను బహిరంగంగానే నీతో నాకు సెక్స్ కావాలని చెప్పాడని మనీషా చెప్పుకొచ్చారు. తన సంభాషణను ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళను కలిసి తనకు జరుగుతున్న వేధింపుల గురించి ఫిర్యాదు చేస్తే వారు అస్సలు పట్టించుకోలేదు. అప్పటి నుంచి తనకు సినీ పరిశ్రమలో పని దొరకడం లేదని తన ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా హేమ కమిటీ కూడా మనీషాతో పాటు సుమారు 40 మంది హెయిర్ స్టైలిస్టులు, మహిళా మేకప్ ఆర్టిస్టులను, వీరంతా యూనియన్ సభ్యులుగా ఉన్నారు. యూనియన్ ఇచ్చిన గుర్తింపు కార్డులు ఉన్నాయి. అయినా మేకప్ ఆర్టిస్టుల పట్ల వివక్ష చూపుతున్నారు. వీరితో పాటు చాలా మంది మహిళా మేకప్ ఆర్టిస్టులు ఉన్నా యూనియన్ మాత్రం వారిని గుర్తించడం లేదు. కేరళ సినీ ఇండస్ట్రీలో పురుషులదే ఆధిపత్యం. పురుషుల విషయానికి వస్తే మేకప్ ఆర్టిస్టుకు రోజుకు 5,000 రూపాయలు ఇస్తే అదే మహిళా మేకప్ ఆర్టిస్టుకు కేవలం 1,800 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. గత ఏడాది వరకు పురుషులను మాత్రమే మేకప్ ఆర్టిస్టులు అనేవారు. మహిళలను వారికి అసిస్టెంట్లుగా పనిచేసిన వారిని హెయిర్ స్టైలిస్టులుగానే పిలిచేవారు. దశాబ్ద కాలం పాటు పోరాటం చేస్తే తమకు మేకప్ ఆర్టిస్టు హోదా లభించిందని మనీషా వివరించారు. సుమారు 15 సంవత్సరాల పాటు పనిచేస్తే ఈ ఏడాది మేలో తనకు యూనియన్ నుంచి మేకప్ ఆర్టిస్ట్ ఐడి కార్డు లభించింది. అయినా ఎలాంటి లాభం లేదు. ఇండస్ట్రీకి దూరమయ్యానని ఆవేదనతో చెప్పారు మనీషా. కొచ్చికి చెందిన మరో మేకప్ ఆర్టిస్ట్ కూడా తన అనుభవాలను చెప్పుకొచ్చారు. షూటింగ్లలో పని గంటలు ఎక్కువ, పని కూడా కష్టమే. ఎంత కష్టపడుతున్నా సీనియర్లు తమ సెక్స్ కోరికలు తీర్చాలని వేధించేవారని చెప్పుకొచ్చారు. షూటింగ్ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు నరకం చూసేవాళ్లం. తమకు కేటాయించిన గదుల్లో అర్ధరాత్రి పూట పురుషులు వచ్చి తమ బెడ్పై పడుకునేవారు. భయంతో గది బయటకు పరుగులు తీయాల్సి వచ్చేదని తమ అనుభవాలను చెప్పుకొచ్చారు. ఎదురిస్తే పని ఇవ్వకుండా వేధిస్తారని ఆమె చెప్పారు. ఒకానొక సందర్భంలో తన గదిలో పడుకుంటే తన తలుపు కొట్టారు. తీరా తలుపుకు ఉన్న రంధ్రం నుంచి చూస్తే ప్రొడ్యూసర్.
వెంటనే భయంతో వణికిపోయాను. కానీ తలుపు తీయలేదని ఆమె తన అనుభవాలను పూసగుచ్చినట్లు వివరించారు. ఇన్ని వేధింపులకు గురైనా మౌనంగానే తమ పనులు చేసుకుపోతున్నారు మహిళా ఆర్టిస్టులు, అసిస్టెంట్ డైరెక్టర్లు. ఓ మహిళా డైరెక్టర్ తన అనుభవం గురించి చెబుతూ తనను హెయిర్ స్టైలిస్ట్ అనుకుని వేధింపులకు గురిచేశారు. తీరా సినిమా డైరెక్టర్ అని తెలుసుకున్నాక దూరంగా ఉండటం ప్రారంభించారని చెబుతున్నారు. ఓ మహిళా అసిస్టెంట్ డైరెక్టర్ గత 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. ఇక్కడ పురుషాధిక్యత ఎక్కువగా ఉంటుంది. వారు సెక్షువల్ కోరికలు తీర్చమంటారు. అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నవారు భవిష్యత్తులో సొంతంగా సినిమా తీసే స్థాయికి ఎదగాలని కలలు కంటారు. అలాంటి వారి కలలను వీరు తమ సెక్షువల్ కోరికలను తీర్చాలనే సరికి వారు పూర్తిగా కుంగిపోతారు. ఇక్కడి నుంచి తప్పుకోవడమే మేలనుకుని నిష్క్రమిస్తుంటారని చెప్పారు. ఇక్కడ పురుషులు, మహిళా టెక్నీషియన్లు పలు రకాల వేధింపులకు గురవుతున్న మాటలు వాస్తవమేనని అంగీకరించారు. ఎందుకంటే ఈ రంగం అసంఘటిత రంగం. ఎవరికి ఎవరిపై కంట్రోల్ ఉండదు. గట్టిగా ఎదురిస్తే పని ఇవ్వరు. అదే తంతు ఇప్పటికీ కొనసాగడం విచారకరమని ఆయనన్నారు. మొత్తానికి చూస్తే యావత్ దేశం ముందు మలయాళం సినీ ఇండస్ట్రీ పరువు పోగొట్టుకుందనేది మాత్రం 100% పక్కా.